నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఆమె తీహార్ జైలుకి పంపించారు అధికారులు, మనకు తెలిసిన విషయమే. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అయితే తీహార్ జైల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా వీఐపీగా ఉన్నారు కవిత గారు, మహిళ అందులో కూడా. సో ఎట్లా ఉంటుంది మేడం మహిళలకి తీహార్ జైల్లో? ఎలాంటి దాని ఏమంటారు సదుపాయాలు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఎలా ఉంటుంది? ఏం వాళ్ళు గారు, నేనేమన్నా వెళ్ళొచ్చానా లేకపోతే నాకేమన్నా ఎక్స్పీరియన్సా? అంటే ఒక తీహార్ జైల్లో ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడు బెయిల్ కూడా వేయలేదండి. నేనేదో మన రాష్ట్రంలో ఉండే ముద్దాలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి బహుశా వేసి ఉంటాను. ఎనీవే, తీహార్ జైలు అంటే చాలా మంది ప్రబుద్ధులు ఉంటారండి. బాగా కరడుకట్ట తీవ్రవాదులు ఉంటారు, లేకపోతే ఇంకా కూడా ఈ డ్రగ్ మాఫియాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇదిగోండి ఈ లిక్కర్ దాంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీరన్నారు విఐపి ట్రీట్మెంట్ అని, అదే లాంటి జైలులో లల్లు ప్రసాద్ యాదవ్ గారు లాంటి కూడా ఉంటారు. వీళ్ళందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారంటే, లల్లు ప్రసాద్ యాదవ్ గారు జైల్లో ఉన్నప్పుడు ఆ రబీ దేవి గారు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ ఆవిడ ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు కదండి. అట్లాగా భార్య ముఖ్యమంత్రి కాబట్టి భర్త కొన్ని ఫెసిలిటీ ఇస్తారేమో అనేటటువంటి అపోహలు ఉంటాయి. కొన్ని వాస్తవాలు కూడా ఉండొచ్చండి. కానీ కల్వకుంట్ల కవిత గారు మాత్రం అందరిలాగే వైట్ సారీ కట్టుకోవాల్సిందే, అందరిలాగే మొక్కలకి నీళ్లు పోయాల్సిందే, అందరిలాగే ఆవిడ గిన్నె పట్టుకుని ఆవిడ లైన్ లో నుంచొని భోజనం పెట్టించుకోవాల్సిందే. రజనీ గారు ఏదైనా పని చెప్తే తూచా పాటించాల్సిందేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. దానికి ఒక పదవి ఉంటుందండి, ఒక ముఖ్యమంత్రి. ఇంకొకటి చాలా క్యాడర్ ఉంటుందండి. వీళ్ళకి ఆ స్థాయి కాదండి. వీళ్ళు వచ్చిన కేసులు కూడా ఏమైనా ఎలిగేషన్స్ కూడా కాదండి, వీళ్ళు ముద్దాయిలే. ఫిక్స్ అయిపోయింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కదా. జరుగుతా ఉంది కొన ఊపిరితో. ఇప్పుడు అంతకుముందు ఒక ఆయన వెళ్ళారు చూడండి, ఢిల్లీలో డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు, మనీష్ సిసోడియా గారు. ఆయన కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేయించి చక్కగా మొక్కలకి నీళ్లు పోపించి ఆ కింద గడ్డి బీకిచ్చి వాళ్ళ కింద వాళ్ళు పట్టుకుని లైన్లో నుంచొని వాళ్ళ వస్తువులు ఏదైతే వాళ్ళే శుభ్రం చేసుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, పెట్టింది తినాలి, ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, మాకు ఫోన్ ఇవ్వండి, మా నాన్నగారితో మాట్లాడుకోవాలి, కల్వకుంట్ల కేసీఆర్ తో వీడియో కాల్ చేయాలి, కేటీఆర్ గారు రోజుకి వచ్చి మాట్లాడాలి, ఇవన్నీ ఉన్నదండి. ఫోన్లు చేతికి ఇచ్చి మాట్లాడుకునేంత సౌకర్యం ఉండదులే అంటున్నా. మీరు అన్నారు కదా విఐపి ట్రీట్మెంట్ అంటే, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏసీ బెడ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? లేకపోతే బిర్యానీ పొట్లాలన్న పార్సల్ వస్తాయి అనుకున్నారా? సో అవే ఉండవండి. ఈ రోజు మీరు గుర్తుంటే 52 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు గారికి ఆయనకు ఉండేటటువంటి స్కిన్ డిసీజ్ వల్ల హెల్త్ కండిషన్ బాగాలేదు, ఏసీ పెట్టించడానికి 100 సార్లు కోర్టు చుట్టూ తిరిగి ఫెసిలిటీస్ గురించి అడిగారు. అది కూడా ఏసీ పెట్టలేదు, అప్పటికప్పుడు ఏసీ పెట్టడం అవ్వదు, కూలర్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం అన్నారు. వేడి నీళ్ళు ఇవ్వండి, దోమలు కుడుతున్నాయి, జట్ పెట్టండి, ఇవన్నీ ఏం అడగలేదండి. సో ఒక వ్యక్తి కఠినమైన ప్రదేశానికి వచ్చినప్పుడు కఠినమైన పరిస్థితుల్లోనే అనుభవించాలండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంతకుముందు మీరు అన్నారు మొక్కలకి నీళ్లు పోయాల్సి వస్తుందని, అంటే ఇంకా ఎలాంటి పనులు ఉంటాయి మేడం? ఒక మహిళకి ఎలాంటి బాధ్యతలు అక్కడ ఇస్తారు? ఎక్కువగా బరువులు ఏం మోయక్కర్లేదండి. చక్కగా మహిళ కదా, చక్కగా వంట చేస్తారు కాబట్టి కొంతమంది కూరగాయలు కట్ చేస్తారు, కొంతమంది గిన్నెలు కడుగుతారు, వాళ్ళ వంటలు వాళ్ళే వండుకోవాలి. వాళ్ళకేం చెఫ్లు గిఫ్లు ఉండరండి. వాళ్ళు వంట ప్రతి దాంట్లో సహాయ సహకారాలు అందించాలి. అదే రకంగా వాళ్ళకి జైల్లోంచి బయటికి వెళ్ళాక కొంత వాళ్ళు పనులు చేసుకోవాలి కాబట్టి కొంతమందికి చెక్క పని నేర్పిస్తారు, కొంతమందికి బొమ్మలు చెక్కించడం, కొంతమందికి కుండ పనులు, కొంతమందికి ఇంకా అన్ని. బట్ ఈ కల్వకుంట్ల కవిత గారు ఏం అడుగుతారంటే, నాకు కొంచెం కంప్యూటర్ ఇవ్వండి, లేకపోతే నాకు కొంచెం ఫెసిలిటీస్ ఇవ్వండి, నేను కొంచెం లైబ్రరీకి వెళ్తాను, కొంచెం గ్రాఫ్ సబ్జెక్ట్ నేర్చుకుంటాను అంటారు. సో గూగుల్లో ఏమన్నా సబ్జెక్ట్ నేర్చుకునేది ఉంటే నేర్చుకోవచ్చు. మన స్కిల్ డెవలప్మెంట్ అంటూ కొన్ని సెంటర్లు పెట్టారు చూడండి, అది గౌరవ చంద్రబాబు గారు జైల్లో కూడా పెట్టారు. స్నేహ బ్లాక్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. అట్లా ఆ మాదిరిగానే తీహార్ జైల్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. వృత్తి విద్యలు అంటారు, ఇవన్నీ కూడా నేర్చుకునే అవకాశం తీహార్ జైల్లో ఉంటది. కానీ మీరు చెప్పినట్టుగా విఐపి ట్రీట్మెంట్ 100% ఆవిడకి అందకపోవచ్చు. ఆవిడ అందరి ఖైదీలాగే వైట్ అండ్ వైట్, ఆవిడ పనులు ఆవిడ చేసుకోవాలి, మొక్కలకి నీళ్ళు పోవాలి, ఆవిడ గిన్నె పట్టుకొని ఆవిడ క్యూ లైన్ లో నుంచోవాలి. సో వీటన్నిటికంటే మించి అక్కడ లోపల కొంత ఫెసిలిటీ ఉంటదండి. సైకియాట్రిస్టులు ఉంటారు, వాళ్ళు మానసిక వ్యధతో గురవుతారు, పిచ్చి వాళ్ళు అయిపోతారు, ఇంకోటి అంటూ ఎందుకు తప్పు చేశారు, మళ్ళీ తప్పు చేయకూడదు, అరే ఎంత సిగ్గుతో ఉన్నారు, ఇలాంటి తప్పు మళ్ళీ చేస్తారా అంటూ వాళ్ళ మైండ్ కౌన్సిలింగ్ కోసం అంటూ సైకాలజిస్టులు పెడతారు. మానసిక వైద్యానికి సంబంధించిన ఈ అవసరం కూడా పడవచ్చు అంటారా? అంటే మనం మొదటి రోజు చూసుకుంటే కనుక కొంత సమాచారం వస్తుంది, ఎక్కువగా శూన్యంలో చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు కవిత గారని, ఎక్కువ ఆలోచనలోనే గడుపుతూనే ఉన్నారంట, సరిగ్గా ఇంటి నుంచి వచ్చిన భోజనం కూడా తినట్లేదని చెప్పి ఒక సమాచారం అయితే మొదటి రోజు వచ్చింది. ఇంటి నుంచి వచ్చిన భోజనం తీహార్ జైలుకి ఎవరింటి నుంచి పంపిస్తున్నారండి భోజనం?
కల్వకుంట్ల కవిత గారికి తెలంగాణ నుంచి తిహార్కి భోజనం పంపిస్తున్నారా? ఇవన్నీ పిచ్చ మాటలండి. ఇంకా శూన్యంలో చూడక ఆకాశంలో చూస్తుందా? ఆకాశం కనపడుతుందా? కనపడదుగా. చూడనివ్వండి. ఎక్కడ చూసినా ఒకసారి ఒక పదవి ఇచ్చినప్పుడు ప్రజలు ఎంత నిజాయితీగా చేయాల్సినటువంటి వీళ్ళు ఈ రోజు ఎట్లాంటి పనులు చేస్తున్నారు? ఏం కాదులేండి, కొంత కష్టపడినివ్వండి. ఆ కష్టం నుంచి కొన్ని విలువైన విషయాలు కూడా వీళ్ళకి బయటకి తెలుసుకుంటారు. దాని తద్వారా ఏది తప్పు ఏది ఒప్పు. నాన్నగారు ఉన్నారు కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోతే ఇదే పరిస్థితి. నాన్న లేకపోతే ఇంకా ఏ పరిస్థితి ఉంటది? నాన్న ఉన్నాడు కాబట్టి, కేటీఆర్ గర్జిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి కాళ్ళ వేళ పట్టుకుని నన్ను బయటకి తెస్తారులే. చచ్చా ఇదేమి కర్మ, ఏం బతుకు బతికినాను, ఏం బతుకు బతకాల్సి వస్తుంది అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది అండి. గావిరా రత్నపల్లి గుంటూరు పరిసర ప్రాంతాల్లో పాపం సొంత ఇల్లు కూడా లేదండి, కొంత ఆస్తులు ఏమి కూడా పట్టుకోలేకపోయారు. ఇలాంటి నిజాయితీ పరులు పుచ్చలపల్లి సుందరరెడ్డి గారు, తరిమల నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏమీ దాచిపెట్టుకోలేదండి. కానీ ఒక మంచి పేరు సంపాదించుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం కుప్పలు వెనకేసుకొచ్చి మంచి మంచి పదవులు, కుటుంబ కథా చిత్రం అండి. నాన్నకో పదవి వస్తే చెల్లెలకో పదవి వచ్చినట్టు, నాన్నకో పదవి వస్తే అన్నకో పదవి వచ్చినట్టు. ఆ పదవిని అడ్డం పెట్టుకుని పని చేయండి అయ్యా అంటే పదవిని అడ్డం పెట్టుకుని డబ్బులు వెనకాలేసేసుకుని ఇలాంటి స్కీములు ఇస్తే ఊరుకుంటారు. విఐపి కేటగిరీలో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు, వాళ్ళ తండ్రి మాజీ ముఖ్యమంత్రి, ఈమె ఎమ్మెల్సీగా ఉన్నారు. సో భద్రతకు సంబంధించి ఏంటి ఎలాంటి ప్రత్యేక చర్యలు ఉంటాయి మేడం? పల్లి గారు, ఎమ్మెల్సీ రాష్ట్రానికేనండి, దేశానికి కాదు. రాష్ట్రానికి. అక్కడ కేసు ఏంటి? రాష్ట్ర జైల్లో కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఆఫ్ కోర్స్ అది ఈడీ కేసులో, సిబిఐ కేసులో వారు ఎవరనేది ఎవరు చూడరండి. ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఎమ్మెల్యే కొడుకు వెళ్తే ఎస్ఐసిఏలు మనోడే కాబట్టి మర్యాదలు ఇచ్చి కూర్చోబెట్టి బాబు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు దాక్కొని ఉండేవి, అది అయిపోయాక బెయిల్ వచ్చాక ఆ బెయిల్ తీసుకోండి, అప్పటి వరకు మేము పట్టుకోవాలంటూ రాచ మర్యాదలు ఎవరండి. ఈడీ కేసులు, సిబిఐ కేసులు రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ సమానమే. తిహార్ జైల్లో ఉన్న కవిత గారైనా ఇంకొకళ్ళైనా ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ అండి. సో మీరు దాంట్లో ఎమ్మెల్సీ కవిత గారికి రక్షణ కల్పించాలి, ఎమ్మెల్సీ కవిత గారికి స్పెషల్ ఫెసిలిటీ. ఎవరి ఎమ్మెల్సీ అసలు అక్కడ తిహార్ జైల్లో ఇవన్నీ తెలియదండి. ఇంతకంటే పైలు వాళ్ళు వస్తారు. మనీష్ సిసోడియా రాలేదా అండి? డిప్యూటీ సీఎం కంటే పెద్ద పోస్ట్ ఎమ్మెల్సీ. వీళ్ళందరూ పెద్ద మొత్తంలో అక్కడికే కదా మేడం, తిహార్ జైలుకే కదా వచ్చేది. హేమంత్ సోరెన్ వాళ్ళ ప్రాణాలు. హేమంత్ సోరెన్ వచ్చారు, కేజ్రీవాల్ గారు వస్తున్నారు, మనీష్ సిసోడియా గారు వచ్చారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు వచ్చారు. ఎవరు సార్ వీళ్ళందరూ? అంతకు మించిన పోటుగాళ్ళు తోపులు ఎవరు ఉండరండి. వాళ్ళనే నార్మల్ ట్రీట్మెంట్ ఇస్తారు తిహార్ లో. రాజమండ్రి సెంట్రల్ జైల్లో, ఇంకొకటి చర్లపల్లి జైలు అంటే ఏదో మన తెలంగాణకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదో కప్పెట్టేయచ్చు. ఈడీ కేసులు అండి బాబు ఇవి, సిబిఐ కేసులు. మీరు లక్షల కోట్లు డబ్బులు ఇచ్చినా వాళ్ళు పక్కకు పోరు. వాళ్ళు నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా మా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలకు కూడా పిలుపు వస్తుందన్న వార్త తెలుస్తుందండి. బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటే మా వాళ్ళు కూడా అక్కడికే వస్తారులేండి. సో ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో మీరు తిహార్లో ఏం జరుగుతుంది, కవిత గారు ఎలా ఉంటారు, బాగానే ఉంటారులేండి, ఉండనివ్వండి. రాష్ట్రంలో తెలంగాణ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఏ మేరకు ఉందండి? ఏప్రిల్ 1న తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్కి అప్లై చేశారు. వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఈవిడికి ఈ పరిస్థితిలో ఉన్నారని కొడుకు మనస్తాపానికి గురై పరీక్ష సరిగా రాయలేకపోతున్నాడు కాబట్టి దయచేసి నాకు బెయిల్ ఇస్తే నేను నా బిడ్డకి ధైర్యాన్ని చెప్పి నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు నాయనా, నువ్వు ఏ టీవీలో పెట్టుకొని చూడొద్దు, అంతా బానే ఉంటది, నేను బయటకు వచ్చేస్తాను అంటూ భరోసా ఇస్తారా? సో చూడండి, ఇది మేము కూడా బెయిల్ చేసే వాళ్ళమేనండి. బాగున్నోళ్ళని కూడా హాస్పిటల్ బెడ్ లో పెట్టేసి ఇదిగోండి తండ్రి గారు కొన ఊపిరితో ఉన్నారు జడ్జి గారు దయచేసి బెయిల్ ఇవ్వండి అని అడుగుతాం. భార్య గారు లేని పురుటిని పెట్టి డెలివరీ నిమిత్తం అంటాం. ఇంకోటి 100 అబద్ధాలు చెప్తారండి, ఒక పెళ్లికి 100 అబద్ధాలు చెప్పినట్టుగా. సో కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు. బహుశా దీన్ని కన్సిడర్ చేస్తారా? ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి తిహార్ జైలు నుంచి బెయిల్ ఇచ్చేస్తారా అంటే అది అంత తేలిగ్గా అవుదేమోనండి. కానీ అడ్వకేట్లు ప్రభుత్వాలు కదండి. యాక్చువల్గా ఏదన్నా హెల్ప్ ఇవ్వచ్చు, కానీ చంద్రబాబు గారి విషయంలో జరిగినట్టు ఇలాంటి విషయాల్లో రాకపోవచ్చేమో అంటున్నారు. ఇవి చిన్న చిన్న సాకులండి, కుంటి సాకులు అంటారు వీటిని. వీటికి చెప్పే బెయిల్ ఉండదండి. ఒకవేళ వాళ్ళ తండ్రి గారు స్వర్గస్థులైనా ఆఖరి చూపులకో కూడా పోనివ్వరండి. చితాభస్మం దగ్గరికి ఆ కాల్పుడు దగ్గరికి పోలీసు వారు దగ్గర పట్టుకొని తీసుకొస్తారండి. అది కూడా ఈవిడికి ఆయన చనిపోయారని తెలవగానే ఈవిడికి బెయిల్ వేసి 2-3 రోజులు ఆ బెయిల్ ఆర్గ్యుమెంట్ వచ్చి అర్జెన్సీ బెయిల్ మెన్షన్ చేసుకుని ఆవిడ అక్కడి నుంచి ప్రయాణం చేసి 2-3 రోజులు పడతారు. సో అప్పుడు ఏసీ బాక్స్ లో పెడతారు. అంతేగాని మా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మా ఆయన గారు బాగాలేదు, ఇవన్నీ అవ్వండి. కానీ ఏంటో మా రాష్ట్రంలో అయినాయండి బాబు. మా రాష్ట్రంలో అసలు తల్లి గారికి బాగాలేదనగానే విశ్వభారతి హాస్పిటల్ నుంచి ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగేసింది. ఈ రోజుకి అదే బెయిల్ మీద కంటిన్యూ అవుతున్నారు. మరి సిబిఐ ఈడీ వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాలని కాపాడుకుంటారా, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నమ్మకాన్ని కోల్పోతారా, లేకపోతే కేసీఆర్ గారికి మళ్ళీ మోకాళ్ళ నొప్పి వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయింది, మా నాన్నగారు బాగాలేదని
కుంగిపోయారు, మా నాన్నగారి కోసం నాకు బెయిల్ ఇవ్వండి, నేను బయటికి వెళ్ళి మా నాన్నగారిని ఓదార్చాలంటారా? ఏది మన అవినాష్ రెడ్డి అన్నలాగా? సరే చూద్దామండి. ఎనీవే న్యాయస్థానం మీద కొంత నమ్మకం ఉంది. సమాచారం ప్రకారం కవిత గారికి బెయిల్ వచ్చే ఛాన్సే లేదు, ఆమె బయటకు వచ్చే అవకాశమే లేదు అంటారు ఫైనల్ గా, అంతేనా మేడం? ఇప్పటికిప్పుడు అవదండి. ఇప్పటికిప్పుడు ఆ కేసులో ఆమెని జైల్లో పెట్టిందే కొంత ఎంక్వైరీ చేసుకుంటారండి. అక్కడ కొంత టీం ఉంటారు, ఆ ఇన్వెస్టిగేషన్ టీం వస్తారు ఆవిడ దగ్గరికి లోపలికి రెగ్యులర్ గా. ఆమె వచ్చి ఛాంబర్ లో కూర్చోబెట్టుకుని లెక్కర్ లో ఫస్ట్ ఏ రోజులో మీరు తీసుకున్నారు, ఎప్పుడు పార్ట్నర్స్ ఏంటి, ఎప్పుడైతే గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యారండి. ఈ కేసు గమనించండి, ఢిల్లీ గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యి ఒక లిక్కర్ లో ఒక పాలసీ తీసుకొచ్చారు, దానివల్ల నష్టం జరుగుతుంది, అసలు ఆ పాలసీ డీటెయిల్స్ ఏంటి తెలుసుకుందాం, నా ముందు పెట్టండి అంటే ఆ లిక్కర్ పాలసీనే క్యాన్సిల్ చేసేసిన కేజ్రీవాల్ గారు. దాంట్లో ఉన్నటువంటి వీళ్ళ టీము మాగంటి గారు ఇంకా కొంతమంది ఎవరెవరో ఉన్నారని చెప్పారు చూడండి. సో వీళ్ళందరూ కూడా తీగలాగితే కదిలిన డొంక అండి. ఈవెన్ లాగితే ఇంకెవరెవరు కదులుతారో కూడా ఈవెన్ ఎంక్వైరీ చేసేసుకోవాలి. ఈవెన్ రేపెల్లుండి బెయిల్ ఇచ్చి మళ్ళీ సండే వచ్చి పొద్దునుంచి సాయంత్రం వరకు ఇవన్నీ కుదరవండి. సో ఈవెన్ కదిలిస్తే ఈవిడ చిన్న చేప, పెద్ద పెద్ద సొరలు ఉన్న వెనకాల వాటన్నిటిని కూడా లాక్కొస్తారు. ఇక 3 రోజుల్లో ఏప్రిల్ 1కి మధ్యంతర బెయిల్ మీద వాదనలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే అండి.